విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని కంటెస్టెడ్ ఎమ్మెల్యే కందుల సంధ్యారాణి స్పష్టం చేశారు. ప్రైమ్ 9తో మాట్లాడిన ఆమె ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో తమ అధ్యక్షులు 2 రోజుల పాటు దీక్ష చేశారని తెలిపారు. రాష్ట్రంలో 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలున్నాయని వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల్ని విడుదల చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల్ని అవహేళన చేస్తున్నారని కందుల సంధ్యారాణి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ ని ప్రధాని మోదీ అమలు చేసి తీరుతారని కందుల సంధ్యారాణి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా 2 రోజుల పాటు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ నిరాహార దీక్ష కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులతో పాటు మరొకవైపు విద్యార్థులు, అదేవిధంగా ఇతర సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ 2 రోజుల నిరాహార దీక్షతో ప్రభుత్వంలో ఏమైనా కదలిక వచ్చిందా, ఈ దీక్ష అనంతరం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం కందుల బీజేపీ సీనియర్ మహిళా నేత అయినటువంటి రామగుండం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి కందుల సంధ్యారాణి ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో గత దాదాపు 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు, సంతకాలు సేకరణ చేశారు. ఇప్పుడేమో 2 రోజుల పాటు స్వయంగా మీ అధ్యక్షుడే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడైనా ప్రభుత్వంలో చలనం వస్తుందనుకుంటున్నారా? ఒకవేళ రాకపోతే మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఓకే, అయితే ఈరోజు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో దున్నపోతు మీద వాన కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తూ ఉన్నది. ఇవాళ 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈరోజు గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే మేమేదో విద్యార్థులకి భిక్ష పెడుతున్నాము, దానం చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది విద్యార్థుల యొక్క హక్కు, ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. ఇది బాధ్యతల్ని మర్చి ఇలా దున్నపోతు మీద వర్షం కొట్టినట్టుగా ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అందుకొరకే ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ మా బాధ్యతల్ని ఇలా 4 రోజుల పాటు కూడా 4 రోజుల నుంచి బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాశాలకు కూడా వెళ్ళి విద్యార్థుల యొక్క సమస్యల్ని నేరుగా తెలుసుకోవడం జరిగింది, సంతకాల సేకరణ చేసుకోవడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇలా కార్యాలయంలో ఎందుకు చేస్తున్నారంటే ఇవాళ ధర్నా చేసేటందుకు కూడా ఇవాళ అవకాశం పర్మిషన్ ఇవ్వలే. కానీ మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా బాజాప్తా మా పోరాటాన్ని చేసి చూపెడతామని చెప్పి ఈరోజు కార్యాలయంలోనే 48 గంటల పాటు మా అధ్యక్షులు రామచంద్రరావు గారు ఈరోజు దీక్ష చేసిండ్రు. వేలాది లక్షలాది మంది విద్యార్థులు కదిలొచ్చి ఈ దీక్షకి మద్దతు తెలిపినరు. నిజంగా కూడా ఇదొక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ ఒకటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే 100% మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో 100% ఇవాళ అసెంబ్లీ ముట్టడిస్తాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తూ ఇవాళ 15,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలు అవి చెల్లించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిస్తామని చెప్తున్నారు. ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో చులకన చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ చివరి వరకైనా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు చివరి వరకు విడుదల చేసే వరకు పోరాటం చేస్తారా, లేక మధ్యలోనే డ్రాప్ అవుతారా? ఇలా రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. ఇలా ఒక ఏమంటారు దాన్ని, అన్ఎడ్యుకేటెడ్ ఇవాళ వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. ఏమంటాడు, ఆయన మాట్లాడేటప్పుడు కూడా విద్యార్థులను అవమానించేటట్టుగా చాలా సందర్భాల్లో మాట్లాడిండు. ఎల్కేజీలో ఏబిసిడీలు నేర్చుకోకపోతే ఇంటర్లో నేర్చుకుంటారు అంటాడు. లేకపోతే కనీసం ఆయనే వందే మాతరం కూడా పలకలేనటువంటి ఒక పొజిషన్లో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇంత తక్కువ స్థాయిలో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రులను మనం ఎప్పుడు కూడా చూడలే. కాబట్టి ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇవాళ స్థాయిలో కూర్చున్నాడు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు ఈ రకంగా అంధకారంలో ఇవాళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడింది. ఏదైనా కూడా
పోరాటం అంటేనే బీజేపీ అంటేనే పోరాటం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మా భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన ఇవాళ ఇదే నిబద్ధతతోటి పోరాటాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి మనం చేస్తాం. మేడం, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కానీ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు అంశాల్లో కూడా బిల్ పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుంది. మరి మీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ అంశంలో డీలిమిటేషన్ వస్తే మరికొంతమందికి మహిళలకు పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి? అయితే బీజేపీ అంటే కాంగ్రెస్కి భయం ముఖ్యంగా. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమనుకుంటుందంటే ఒక ఇందిరాగాంధీ, లేకపోతే ఒక సోనియా గాంధీ, లేకపోతే ఒక ప్రియాంక గాంధీ, వీళ్ళే మహిళా లీడర్లు. ఇక ఎవరు బడుగు బలహీన వర్గాలు, ఎవరు ప్రజలల్లో మరి సర్వీస్ని అందించేటోళ్ళు, ప్రజాప్రతినిధులుగా ఈ కాన్స్టిట్యున్సీలలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు సర్వీస్ని ఇవ్వాలనుకునేటోళ్ళకి అవకాశాలు రావద్దు. కేవలం మహిళలు ఓటర్లుగానే ఉండాలి. వాళ్ళకి ఎందుకు అధికారం అనేటువంటి ఆలోచన కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకొరకే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ నుండి 100% మీరు మద్దతుని ఇవ్వాల్సిందే. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ 100% మహిళా బిల్లును తీసుకొస్తుంది, డీలిమిటేషన్ కూడా తీసుకొస్తుంది అనేటువంటి విశ్వాసం సమాజం లోపల, మహిళల లోపల ఉన్నది. ఇది మన మొత్తాన్ని చూసుకుంటే 2 రోజుల పాటు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంతోపాటు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి సంతకాల సేకరణ కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేశామంటున్నారు మహిళా నేత కందుల సంధ్యారాణి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదిలొచ్చి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ 15,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే త్వరలో జరిగేటటువంటి అసెంబ్లీని స్తంభింపజేస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తామంటూ కూడా ఆమె హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.